హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ అవసరం, అసలు వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉండాలి, ఎక్కడికి మనకెళ్తే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది అనేది వీళ్ళకి ఎంత మాత్రం సూట్ అవుతుంది అంటారు? ఓకే, ఏదైనా సరే ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ మెయిన్ గెయిన్ చేయాలి. దాని గురించి సపోజ్ ఇప్పుడు లాయర్ ఉన్నారు, డిగ్రీ అయిపోయింది, లా చేసిండు, మళ్ళీ 3 years 5 years మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అప్రెంటిస్ చేస్తాడు. కొన్నాళ్ళు చేసినాక ఆయనకు కొంత నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు ఆయన కూడా ఒక బోర్డు పెట్టుకొని లా. డాక్టర్ ఉండు, ఎంబీబీఎస్ అయిపోయింది, హౌస్ సర్జన్ అయిపోయింది, ఎండి అయిపోయింది, అయినా కానీ ఆయన ఏం చేయాలి, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కొన్ని ఏళ్ళు చేస్తాడు. తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన క్లినిక్ పెట్టుకుంటాడు. అంటే ఏంటిది, ఏదైతే చిన్న పని అంటే చిన్నదే పెద్దదని కాకుండా చిన్నపాటి హోటల్ పెట్టాలనుకుంటాడు. హోటల్ పెట్టాలంటే ఏమేమి ఎక్స్పీరియన్స్. అలానే షేర్ మార్కెట్లోకి అన్నిట్లో ఎక్స్పీరియన్స్ తోటి దిగుతారు. ఒక్క షేర్ మార్కెట్లోనే ఏమీ తెలవకుండా ఎంటర్ అవుతారు. ఇక్కడ ఇది డ్రాబ్యాక్. ఎందుకోసం అంటే ఈ మిగతా వాటికి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ స్టాల్ ఉంది, టీ స్టాల్ పెట్టేవాళ్ళు కూడా ఏ టీ పౌడర్ ఎంత వేయాలి, షుగర్ ఎంత వేయాలి, క్వాలిటీ అంటే పాలు, ఎటువంటి పాలు, అవన్నీ కూడా తెలవకుండా. గప్చుప్ బండి పెట్టేవాడు కూడా కట్లెట్ గప్చుప్లు వాటర్ ఎట్లా కలపాలి అవి చేయకుండా, బజ్జీలు బండి పెట్టేవాడు కూడా బజ్జీలు ఎట్లా చేయాలని కూడా తెలవకుండా బజ్జీలు బండి పెట్టాడు. అంటే ఒక్క షేర్ మార్కెట్లోనే ఏం జరుగుతుంది అంటే ఏమీ తెలవకుండా. అంటే ఏంది, సపోజ్ ఇప్పుడు అంటున్నాను కాదు, జనరల్గా ఎడ్యుకేషన్ ఉంటుంది, క్యాంపస్ సెలక్షన్ అవుతారు, మంచిగా ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎమ్మటే ఆన్లైన్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి, షేర్ మార్కెట్ కూడా పెద్ద ఏముంది, రెండోది నాకు ఇంత ప్యాకేజ్ ఉంది అంటే నాకు నాలెడ్జ్ ఉన్నట్టే కదా. క్యాంపస్ సెలక్షన్లో 100 మందిలో 1000 మందిలో నేను సెలెక్ట్ చేసి నీకు 10, 8, 12 ఇచ్చిండ్రు కంపెనీ వాళ్ళు, మళ్ళీ వెంబటే ఇంకో కంపెనీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి పిలుస్తారంటే నాలెడ్జ్. అందుకని ఇదేముందిలే అనుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్లో అకౌంట్లు ఓపెన్ చేయటం, ట్రేడింగ్ చేయటం నేను ఏమన్నాను, ఎందుకంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి, కొనుక్కున్నావు, పెరిగింది, అమ్ముకున్నావు, ఓకే ప్రాఫిట్, ఇక అదేం లేదు. పెరిగినప్పుడు ఓకే, ఫాల్ అయినప్పుడు పడ్డప్పుడు అప్పుడు వస్తుంది కథ. ఎందుకు, కొనుక్కున్నావు, పెరిగింది, అమ్మేసినావు, ఆహా ఓహో నేను నాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్తావు. మరి పడ్డప్పుడు ఎందుకు పడింది, ఏ రీజన్ తోటి పడిందో తెలియదు, ఫాల్ అయింది, లాస్ వచ్చింది, అకౌంట్ వాష్అవుట్ అయిపోతుంటుంది. మెయిన్ ఆప్షన్స్లో ఎక్కువ వాష్అవుట్ అయ్యేది ఇదే రీజను. నాలెడ్జ్ లేకుండా చేయటం వల్ల అకౌంట్లన్నీ వాష్అవుట్లు అయిపోతాయి. చూస్తున్నానే ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టే కరిగిపోతాయి, ఖాతా అంతా, అకౌంట్ అంతా, అమౌంట్ అంతా కరిగిపోద్ది. అంటే ఏంటిది, అప్పుడు మొదలవుతుంది వేట నాలెడ్జ్ కోసం. చిన్న ఏజ్లో పైసలు ఉంటాయి, నాలెడ్జ్ ఉండదు. పైసలు వస్తాయి కొన్ని బాగా, అంటే ధైర్యం చేస్తారు, సంపాదిస్తారు, అన్నీ చేస్తారు. ఈ షేర్ మార్కెట్లో మెయిన్ అదే అన్నమాట. బాగా పైసలు వస్తాయి, వచ్చినప్పుడు చిన్న క్వాంటిటీ చేస్తారు, పైసలు వస్తాయి, కనపడతాయి, అబ్బా చిన్న క్వాంటిటీ చేసినని పెద్ద క్వాంటిటీకి పోతారు. ఎక్కడైతే పెద్ద క్వాంటిటీ చేస్తారో సేమ్ వెహికల్ మాదిరే, 25 ఏళ్ళ పిల్లగాడికి, 30 ఏళ్ళ పిల్లగాడికి, 26, 22, 24 ఏళ్ళ పిల్లగాడికి కార్ డ్రైవింగ్ నేర్పి కారు ఇస్తే ఇక ఎక్సలేటర్ నొక్కుతున్నా కొద్దీ పోతూ ఉంటుంది స్పీడు, మోటార్ సైకిల్ ఇస్తున్నా కొద్దీ, ఎక్సలేటర్ ఇస్తున్నా కొద్దీ స్పీడ్ పోతుంటుంది. ఇక వాడు అదే అనుకుంటాడు, ఇక అదే లోకం అనుకుంటాడు. కానీ ఏమాత్రం కొంచెం డివైడర్ తగిలినా, స్పీడ్ బ్రేకర్ తగిలినా ఇక లేదు. మరి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, మరి వాళ్ళు ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తుంటారు. అయినా కానీ మరి వాళ్ళు 100, 150 ఎందుకు పోరు? అవన్నీ చూసి వచ్చిన కరెక్ట్. ఇది కూడా అంతే. ఈ ఏజ్లో యాక్సిడెంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ జరుగుతాయని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు, 40-50 మినిమం అంటే మన బండి మన కంట్రోల్లో ఉండేంత స్పీడ్లోనే పోవాలి అనేది తెలుస్తుంది. ఈ పిల్లలు కూడా ఎప్పుడైతే చిన్న ఏజ్లో బాగా సంపాదిస్తారో అప్పుడు బాగానే ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ఎక్కడో ఒక దగ్గర లాస్ అయింది, లాస్ అయిన తర్వాత అప్పుడు మొదలవుతుంది నాలెడ్జ్ కోసం. ఈ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, వేట స్టార్ట్ అయింది. అయితే ఇంకా ఏజ్ అయిపోయినాక నాలెడ్జ్ వచ్చేస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు
నాలెడ్జ్ వస్తుంది, పైసలు వస్తాయి, రెండు ఉంటాయి. కానీ ఏజ్ ఉండదు. ఏం చేసుకుంటాడు ఆయన? అందుకని ఫస్ట్ మీరు అన్నట్టు ఎవరైనా ఎంతైతే సంపాదించదలుచుకుర్రో ఫస్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి దీంట్లో రెండు ఉంటాయి, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. అయితే అప్పటికిప్పటికి చాలా మార్పులు జరిగినాయి. ఒకప్పుడు దీని గురించి అవేర్నెస్ అంత లేదు, ఇప్పుడు ఉంది. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ బాగా గెయిన్ చేయటం, ఏదైతే ఫైనాన్షియల్గా ఏది అంతకుముందుకి ఇప్పటికి అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగ పిల్లల కంటే ఎక్కువ శాలరీస్ అనుకోండి, ప్యాకేజెస్ అనుకోండి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది, ఈ టూల్స్ వచ్చినాయి అన్నీ. ఏది సాఫ్ట్వేర్లు అనుకోండి, ఏవైతే మనకి ఇంటర్నెట్లు, ఒకప్పుడు ఇంటర్నెట్లు ఉండకపోయేది, టీవీలు, ఈ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఉండకపోయేది. ఎక్కడో ఒక ల్యాప్టాప్, ఒక కంప్యూటర్ అంటే ఇంట్లో ఉండేది కంప్యూటర్, డెస్క్టాప్ అనేది. అయితే ఇవన్నీ ఎక్కడో చూసి చేసి అంటే టైం ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు అట్లా లేదు, ఇలా అనగానే మనకి తెలిసిపోతుంది. అందుకని ఫండమెంటల్ అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు, టెక్నికల్ అనాలిసిస్లు అంటే ఎంటర్ ఎగ్జిట్, గ్రాఫ్లు అంటాం, చార్ట్స్ అంటాం. వీటితో పాటు కరెంట్ అఫైర్స్, ఏం జరుగుతుంది అమెరికాలో, వడ్డీ రేట్లు, లేదు ఇన్ఫ్లేషన్, ఎలక్షన్స్, మన ఇండియాలో వడ్డీ రేట్లు, ఎలక్షన్స్, పాలసీలు ఏమున్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, క్యాబినెట్ ఏమన్నా ఉందా లేదా, రోజు పొలిటికల్ ఏమన్నా గొడవలు అవుతున్నాయా లేవా, అంటే రాయితీలు కానీ ఇటువంటి ఏవైతే బడ్జెట్, ఎలక్షన్స్, ఇవన్నీ ఈవెంట్స్, కంపెనీకి ఏమైనా ఆర్డర్స్ ఉందా, ప్రాఫిట్ ఉందా, ఇవన్నీ ఎంటర్ ఎగ్జిట్ చెప్పేది. వీటితో పాటు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏంది, ఎప్పటికప్పుడు వరల్డ్లో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, మనకి బోర్డర్లో చైనా వాళ్ళు చొచ్చుకొచ్చిరని, ఇట్లా లేదు ఇంకేదో గొడవలు ఉంటాయి, ఇవన్నీ మనకి తెలుస్తున్నాయా లేవా, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకొని అంటే ముందైతే ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అది రెండు ఉంటుంది. ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేయటం చిన్న చిన్న అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్కి ఎంకరేజ్ చేయం మనం, ఎందుకంటే అది ఎక్కేది కాదు ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఈ చిన్న చిన్న వాళ్ళని, ఆటో వాళ్ళు, చిన్నపాటి కిరాణా కొట్టోళ్ళు, ఈ తోపుడు బండి వాళ్ళని ఎంకరేజ్ చేయం. వాళ్ళని ఎందుకు అంటే ఏదైనా ఉంటే 100,000 మిగిలితే ఈటీఎఫ్లో లేకపోతే ఆ మ్యూచువల్ ఫండ్లో వేసుకో బాబు, ఎందుకంటే నష్టం లేకపోయినా లాభం రాకపోయినా నష్టం ఉండదు, ఎంతో కొంత వస్తుంది, లేకపోతే నీ పైసలన్నీ నీకు ఉంటాయి, ఈ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ కంటే ఎక్కువ వస్తేలే అని అవి చెప్తారు తప్ప షేర్ మార్కెట్లోకి ఎక్కువ చెప్పరు. ఎందుకోసం అంటే ఈ షేర్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉంటాయి, ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. వస్తే బాగానే వస్తాయి లాభాలు, నేను గాయంట్లే. నష్టం వచ్చినప్పుడు కూడా తట్టుకోగల శక్తి ఉన్న వాళ్ళే ఎంటర్ అవ్వాలి. తట్టుకోగల శక్తి లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఆ ఈటీఎఫ్లో, మ్యూచువల్ ఫండ్స్లో పోవాలి. లేదు ఎవరన్నా వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎవరన్నా వెల్ విషరు, సీనియర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్వైస్ తీసుకొని మంచి కంపెనీలు చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.